సహాయకరంగా యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. అదేవిధంగా 5వ వచనాన్ని కూడా అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 15:5 కూడా అందరం కలిసి చదువుకుందాం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ప్రభు సహార్థమై ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, ప్రేమగల తండ్రి యేసయ్య, మీ వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సర్వోన్నతుడు ప్రభువా, సర్వసృష్టికి అధిపతి అయిన తండ్రి, మీకు వందనాలు. ఇంతవరకు తండ్రి ప్రభువా, మీ పాసన్నిధిలో మిమ్మల్ని ఆరాధించడానికి, మీ యొక్క బలలో తండ్రి ప్రభువా మేము చేతులు వేయడానికి మీరు మాకు అనుగ్రహించిన మీ యొక్క సమయాన్ని బట్టి, మా పట్ల చూపిన మీ యొక్క కృపను బట్టి మీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో తండ్రి ప్రభువా, మరికొద్ది నిమిషాలు మీ యొక్క వాక్యాన్ని ప్రభువా మేము ధ్యానిస్తూ ఉండగా మాకు సహాయం దయచేయండి ప్రభువా. మీరే మాతో మాట్లాడండి. మనిషి యొక్క మాటలు కాదు కానీ తండ్రి ప్రభువా, మీరు మాట్లాడితే మా హృదయానికి ఆదరణ ప్రభువా, ధైర్యం అనేది వస్తుంది. దాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభువా. నీ పక్షాన్ని తండ్రి ప్రభావ నిలబడుతుండగా కేవలం మీ యొక్క ప్రేమను బట్టి, మీ యొక్క కృపను బట్టి నిలబెట్టి వాడుకోమని కోరుకుంటూ మీరే మహిత ప్రభావాలు పొందమని నా తండ్రి, నా ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం దేవుని గురించి ఆలోచన చేసేటప్పుడు, దేవుని గురించిన విషయాలు మనం నేర్చుకునేటప్పుడు చాలా ఎక్కువసార్లు దేవుడు ప్రేమామయుడు అని చెప్పి, దేవుడు క్షమించే గుణం గలవాడని చెప్పి, దేవుడు దయ చూపించేవాడని చెప్పి మనం ఎక్కువగా ఆయనకున్న గుణ లక్షణాల్లో వీటిని మనం ఎక్కువగా వింటూ ఉంటాం, రైట్. అయితే ఈరోజు దేవునిలో ఉన్న మరొక గుణ లక్షణం, ఆయన న్యాయవంతుడు, ఆయన తీర్పరి, ఆయన న్యాయాధికారి. ఆయన న్యాయం తీరిస్తే ఎలా ఉండిద్దో, మనం చేసిన తప్పుకి ఆయన తీర్పు తీరిస్తే ఎలా ఉండిద్దో అనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుంటాం. అయితే డైరెక్ట్గా అది ఉండదు, కానీ ఇండైరెక్ట్గా ఇప్పుడు మనం ఈ కొద్ది నిమిషాలు వినబోయే మాటలను అర్థం చేసుకుంటున్నప్పుడు అంతర్లీనంగా ఉండే మాట, దేవుడు న్యాయాధికారి. ఆయన మనల్ని తీర్పు తీరిస్తే మన పరిస్థితి ఏంటి అనే భయాందోళనలు మనలో మొదలవటం ఆగదు. అయితే మనం ముందుకు కొనసాగుదాం. ఇక్కడ యోహాను సువార్త 15:8 ఇక్కడ రాయబడిన రీతిగా తండ్రి యొక్క అభిష్టం, యేసు ప్రభువారి యందు మన విశ్వాసం ఉంచిన తర్వాత, ప్రభువారి యొక్క రక్తంలో మనం కడబడిన తర్వాత, ఆయనలో మనం కొనసాగేటప్పుడు దేవుని యొక్క అభిష్టం ప్రతి ఒక్క విశ్వాసి యొక్క జీవితంలో ఎలా ఉండాలి అంటే, ప్రతి ఒక్కరు కూడా ఫలించాలి, ప్రతి ఒక్కరు కూడా ఫలించాలి అనేది దేవుని యొక్క అభిష్టం. ఇంకా డైరెక్ట్గా తీసుకున్నట్టయితే, దేవుడు మనిషిని ఎందుకు తయారు చేశాడంటే ఆయన మహిమ కోసం, దేవుని యొక్క మహిమ కోసం, మనం ఆయనకి మహిమ తీసుకురావడం కోసం ఆయన మనల్ని సృజించాడు. ఏదైనా ఒక వస్తువు దాని పర్పస్ ఫుల్ఫిల్ అయితే దాన్ని తయారు చేసిన వాడు ఆనందపడతాడు. నేను దీనికోసమే కదా దీన్ని తయారు చేసింది, అది దాని పర్పస్, దాని ఉద్దేశాన్ని అది నెరవేరుస్తుంది అని తయారు చేసిన వాడు దాన్ని బట్టి సంతోషించేవాడుగా ఉంటాడు. మన జీవితాల్లో కూడా దేవుడు మనల్ని నిర్మించింది, దేవుడు మనల్ని ఈ లోకంలోకి తీసుకొని వచ్చింది, మనకంటూ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక ప్రణాళిక ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి జీవితం పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం నెరవేరితేనే దేవుడు ఆనందపడతాడు మన యొక్క జీవితాన్ని బట్టి. అయితే మన జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం అనేది నెరవేరకపోతే బాధ కలిగేది మనకంటే ఎక్కువగా దేవునికే. ఎందుకంటే మనల్ని సృజించింది ఆయన, మనల్ని ఈ లోకంలో తీసుకొచ్చింది ఆయన. మనం దారి తప్పిపోయి దేవుని యొక్క కనుసనలో కాకుండా, ఆయన ఉద్దేశానుసారం కాకుండా, ఆయన ప్రణాళిక ప్రకారం కాకుండా, మన స్వంత ఇష్టంతో, మన స్వంత
అభిలాషలతో మనం ఈ లోకంలో కొనసాగినప్పుడు మనకంటే మన కుటుంబీకుల కంటే ఎక్కువగా బాధపడేది దేవుడే. ఎందుకంటే మన కుటుంబీకులు మన తోటివారు మనతో ఈ లోకంలో ఉన్నంత వరకే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఈ లోకం వరకే మన బాంధవ్యాలు ఉంటాయి. కానీ మన దేవుడు మనం పుట్టక ముందు నుంచి మనం ఎరిగినవాడు, మనం చనిపోయిన తర్వాత కూడా మన పరిస్థితి ఎంతో ఆయనకు తెలుసు. అందుకనే మరి ముఖ్యంగా మన జీవితాన్ని బట్టి చింతించేవాడు, మన జీవితాన్ని బట్టి దిగులు పడేవాడు ఎవరైనా ఉన్నారంటే మరి ఎక్కువగా దేవుడు. దేవుని తర్వాత ఎవరైనా సరే, ఎందుకంటే దేవునికి మన యొక్క ఆది తెలుసు, మన యొక్క అంతం తెలుసు, ఇంకా దానికంటే ముందు జరిగేది కూడా దేవునికి తెలుసు. కాబట్టి ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనల్ని రక్షించుకోవాలని చెప్పి, మన జీవితాలు మారాలని చెప్పి మనం ఆయన దగ్గరికి వచ్చి ఆయన ప్రణాళిక అనుసారం మన జీవితంలో ఆయన యొక్క ఉద్దేశం ఏంటో ఆ ఉద్దేశం మనం నెరవేరాలని చెప్పేదే దేవుని యొక్క అభిలాష, అభిష్టం. అయితే మనం రక్షింపబడిన తర్వాత ఈ లోకంలో కొనసాగేటప్పుడు ఆయన యొక్క కుమారుడిగా కుమార్తెగా ఈ లోకంలో విశ్వాస ప్రయాణాన్ని మనం కొనసాగించే కొలది మన జీవితంలో ఫలించాలి. మన జీవితంలో మనకి నిర్దేశించిన ఆ యొక్క పని మనం చేసే కొలది, దేవుడు మనకు అప్పగించిన పనిని మనం నెరవేర్తించే కొలది ఆ పనిలో మనం ఫలించాలి అనేది దేవుని యొక్క అభిష్టం. ఎందుకంటే దేవుడు ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క పని కోసం ఏర్పాటు చేస్తారు. దేవుడు స్వతహాగా మన జీవితాల్లో అందరూ ఒకేలాగా ఉండాలని చెప్పి దేవుడు డిజైన్ చేయాల, అందరూ ఒకే రకమైన పని చేయాలని చెప్పి దేవుడు ఎవరిని సృష్టించాల. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన పని దేవుడు ఎలక్ట్ చేశాడు. ఒక్కొక్కరు దేంట్లో సూటబుల్లో, మన జీవితాల్లో మనం దేనికి అవసరమో ఆ పని కోసం దేవుడు మనల్ని నిర్ణయించాడు. మనం ఆ పనేంటో అర్థం చేసుకోకుండా, మన జీవితం యొక్క ఉద్దేశం అంటే మనం తెలియకోకుండా ఈ లోకంలో కొనసాగితే అది టైం వేస్టే. మన సమయాన్ని వృధా చేసి మన జీవిత కాలాన్ని, దేవుని యొక్క ఆశని మనం వ్యర్థపరిచినట్లే. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా ఆయన యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్తించాలంటే మనకి కావాల్సింది ఆయనతో సంబంధం. ఆయనతో సంబంధం ఉన్నప్పుడే మన ఉద్దేశం ఏంటో మనకు తెలిసిద్ది. ఆయనతో సంబంధం ఏర్పాటు చేసుకోకుండా మన ఉద్దేశం ఏంటో మనం గుర్తెరగలేం. మనం ఏదో గాలికి అటు ఇటు కొట్టుకొని పోయే దుమ్ములాగా దూరులాగా ఉంటాం. కానీ ఈ లోకంలో ఆయనతో అంటు కట్టపడకుండా, ఆయనతో సంబంధాన్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోకుండా మన పర్పస్, మన ఉద్దేశం అనేది మనకు తెలీదు. ఎందుకంటే మన జీవితంలో మనం ఏంటో, మనం ఏం కావాలో అనేది ఆయనకంటే గొప్పగా తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. అందుకనే మొట్టమొదటిగా మన ఉద్దేశం నెరవేరాలంటే ఆయనతో సంబంధం ఉండాలి. ఆయనతో సంబంధాన్ని మనం ఏర్పాటు చేసుకుంటేనే మన ఉద్దేశాన్ని మనం తెలుసుకోగలుగుతాం. దాని ద్వారానే మనం మన జీవితంలో ముందుకి వెళ్ళగలుగుతాం. రైట్. అందుకనే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఆయనతో సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం మన జీవితంలో ఫలింపులో ముందుకు వెళ్ళాలి అంటే రెండోదిగా మనం గుర్తుంచుకోవాల్సింది ఆయన యందు నిలిచి ఉండాలి. ఈ విషయమే మనం చదువుకున్న ఇదే యోహాను సువార్త 15:5 రాయబడుతున్న మాట, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. మన జీవితాల్లో ఫలింపు రావాలంటే ఆయన యందు నిలిచి ఉండాలి. ఆయన యందు నిలిచి లేకుండా మన జీవితాల్లో ఫలింపు రాదు. మొట్టమొదటిగా ఆయనతో సంబంధం ఉండాలి. ఆ సంబంధం ఉన్న తర్వాత ఆయనలో నిలిచి ఆయనతో కలిసి మన ప్రయాణం ఉండాలి. మన జీవితాల్లో అనుదినం ఆయనతో అంటుకట్టబడినప్పుడు, ఆయనలో నిలిచి ఉన్నప్పుడు మాత్రమే మన జీవితాల్లో ఫలింపు అనేది మనం చూడగలుగుతాం. మన జీవితాల్లో దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్పు అనేది మనం చూడగలుగుతాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయనలో నిలిచి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ లోకంలో విశ్వాసంగా మనం కొనసాగుతూ ఉన్నాము అంటే అది ఆయనతో నిలిచి ఉన్నప్పుడే దాని యొక్క నెరవేర్పు అనేది ఉంటూ ఉంటుంది. ఒకవేళ మనం విశ్వాసంగా కొనసాగుతూ ఆయన నిలిచి లేకుండా ఉన్నామంటే మనం అటు ఇటు తిరుగుతున్నట్టే, మన ఫలింపు కోసం మనం ఉంటున్నట్టు కాదు. మన జీవితంలో ఆయన ఆశించిన ఫలాలు మనం అందించే వారిగా ఉన్నట్టు కాదు, మనం ఇంకా దూరంగానే ఉన్నట్టు. మన జీవితాల్లో ఫలింపు అనేది ఆయనతో అంటుకట్టబడి ఆయన నిలిచి ఉంటేనే అది సాధ్యమైంది. అయితే ఇప్పుడు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్న విషయం ఏంటంటే, మన జీవితాల్లో అనుదినం ఆయనతో నిలిచి ఉండకుండా, ఆయనతో సహవాసం చేయకుండా మనల్ని ఆటంకపరిచేవేంటి, మనం ఫలింపులోకి రాకుండా, మనం దేవుడు ఆశించిన విధంగా మనం జీవించకుండా మనల్ని ఆటంకపరిచే విషయాలేంటి అనే విషయాలు మనం గమనించినప్పుడు
మన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రాముఖ్యంగా మనకి స్పృశించేది, మన గమనానికి వచ్చేది మన శరీరం. మన శరీరం మన జీవితాలని దేవునితో నిలిచి ఉండకుండా, ఆయనతో అంటుకట్టబడి ఆయనతో కొనసాగకుండా చేయడంలో చాలా ప్రాముఖ్యమైన పనిని అది తీసుకుంటూ ఉంటుంది. ఈ విషయమే ఒకసారి గమనిద్దానండి. గల్తీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. గల్తీయులకు రాసిన పత్రిక 5:17. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధంగా ఆపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మన జీవితాల్లో ప్రాముఖ్యంగా దేవుని యందు నిలిచి ఉండకుండా దేవుని యందు నిలిచి ఉండటానికి మనకి ఆటంకం కలిగించే విషయాల్లో ప్రాముఖ్యమైనది మన శరీరం. మన శరీరం మనల్ని ఈ లోకం వైపు లాగుతూ ఉంటుంది. మన ప్రాచీన అలవాట్లు, మన ప్రాచీన ప్రవర్తన, మన ప్రాచీన పురుషుడు మనల్ని ఇంకా ఈ పాప లోకంలో ఉండే మన ఆశల వైపు మనల్ని లాగుతూనే ఉంటారు. మన శరీరం ఆత్మకి విరోధంగా అది పనిచేస్తూనే ఉంటుంది. దీని విషయమై పౌలు రోమీయులకు రాసిన పత్రికలో అతనిలో జరిగే పోరాటం గురించి చాలా వివరంగా రాస్తూ వస్తాడు. రోమీయులకు రాసిన పత్రికలో ఇక్కడ 7వ అధ్యాయంలో రాయబడుతూ ఉంటుంది. మనలో జరిగే పోరాటం ఎలా ఉంటుందో తనలో జరుగుతున్న ఆ యొక్క పోరాటాన్ని ఆయన ఇలా వివరిస్తూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 15 నుంచి నేను చదువుతున్నాను. దాని కంటిన్యూషన్ చదువుకుంటూ వెళ్తాను. ఆయనలో జరిగే పోరాటం అది ఎలా ఉండిద్ది అనే విషయాన్ని ఆయన తన మాటల్లో వివరిస్తూ వచ్చాడు. రోమీయులకు రాసిన పత్రిక 7:17 నుంచి నేను చదువుతున్నాను. 15 నుంచి నేను చదువుతున్నాను. ఏలైనగా నేను చెయ్యనది నేనెరుగను, నేను చెయ్య నిశ్చయించినది చేయక ద్వేషించినదే చేయుచున్నాను. ఇచ్చేయింపనది నేను చేసిన ఎడ్ల ధర్మశాస్త్రం శ్రేష్టమైనది అన్నట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాని చేయునది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడ్ల దానిని చేయునది నా యందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనపడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నుండి నేను ఆనందించున్నాను కానీ వేరొక నియమము నా అవయములో ఉన్నట్టు నాకు కనపడుచున్నది. అది నా మనసునందు నా ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయములోనున్న పాపం నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడును! ఇట్టి మరణముకు లోనకు శరీరం నుండి నన్నెవడు విడిపించును? తనలో జరిగే పోరాటాన్ని ఆయన వివరిస్తున్నాడు. ఇది అతనిలో జరిగే పోరాటమే కాదు, ఒక విశ్వాసగా దేవునితో మనం సంబంధాన్ని కొనసాగించేటప్పుడు, ఈ లోకంలో కొనసాగేటప్పుడు మనలో జరిగే పోరాటం కూడా ఇదే. మన శరీరానికి ఆత్మకి, మన శరీరానికి ఆత్మకి జరిగే పోరాటం ఇలాగే ఉండద్ది. ఆత్మ దేవుని యొక్క విషయాలు, దేవుని యొక్క కార్యాలు చేయాలని చెప్పి అది ఆశపడుతూ ఉంటుంది. కానీ శరీరం ఈ యొక్క లోకానుసారమైన విషయాల గురించి, ఈ లోకంలో ఒకప్పుడు నువ్వు ఇష్టపడే విషయాల గురించి, పాపంలోకి మనల్ని జారవేసే విషయాల గురించి అది లాగుతూ ఉంటుంది. అతనే పౌలే చెప్తున్నాడు, నేను మేలైనది చేయాలని కోరుకుంటున్నా కానీ చేయలేకపోతున్నా. ద్వేషించేది నేను చేస్తూ ఉన్నాను కానీ మేలైనది నేను చేయలేకపోతున్నాను. మేలు చేయాలని ఆశ ఉంటుంది కానీ ద్వేషించేదే తను చేస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా చాలాసార్లు నేను దేవునికి ఇష్టంగా బతకాలి, దేవునికి ఇష్టంగా జీవించాలి అని తీర్మానంతో ఆ కోరికతో మనం నివసిస్తూనే ఉంటాం, కొనసాగాలని ఆశపడతాం. కానీ చాలాసార్లు ఆ నియమానికి దాటి మనం బయటకు వచ్చేస్తున్నాం. ఆ ఆశని చాలాసార్లు మనం చంపేసుకొని ఈ లోకానుసారంగా జీవించే పరిస్థితుల్లో మనం కొనసాగుతున్నాం. అందుకనే శరీరం ఆత్మకి విరోధంగా పనిచేస్తుంది. మన శరీరాన్ని మనం సక్రమంగా కంట్రోల్ చేసుకోలేకపోతే, మన శరీరాన్ని మనం సక్రమంగా దాన్ని మన ఆధీనంలో ఉంచుకోలేకపోతే మనం దేవునితో సంబంధాన్ని కొనసాగించలేం. అంటే ఆయనలో నిలిచి ఉండలేం, ఆయనలో నిలిచి ఉండలేకపోతే ఫలింపెక్కడదే. చాలాసార్లు మన జీవితాలు ఎలా ఉంటుంటుందంటే, ఈరోజు దేవునిలో బలంగా ఉన్నామంటే రేపొద్దున మరొక ఏదో శోధన, ఏదో బలహీనతలు పడిపోతాం, మరలా దేవునికి దూరం అయిపోతాం. అనుదినం దేవునితో ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదవాలి,
నేను కరెక్ట్గా దేవునికి ఇష్టంగా ఉండాలి అని తీర్మానం చేసుకుంటాం. మరలా ఏదో ఒక పాత అలవాటులోనో లేదా పాత ఫ్రెండో లేదా పాతది ఏదో ఒకటి ఆ యొక్క శరీరానికి సంబంధించిన రాగాల్నే మరలా లోకంలోకి వెళ్ళిపోతాం. అయ్యో ప్రభువా క్షమించని చెప్పి మరలా వస్తాం. ఈ మధ్యలో ఏం జరిగిందంటే సాతానుడు ఈ అవకాశాలని చాలా బాగా ట్రాప్ చేస్తాడు మనల్ని. మనం బలంగా దేవునిలో ఉండాలని, దేవుని నిలిచి ఉండాలని అనుకున్నప్పుడు పొరపాటున మనం ఎక్కడైనా సరే మన పాత అలవాటుకి మనం లొంగిపోయినప్పుడు, పాత బలహీనత మనం లొంగిపోయినప్పుడు సాతానుడు ఏం చేస్తాడంటే, అరే నువ్వు నిజంగా దేవుని బిడ్డవేనా, నిజంగా నువ్వు రక్షణ పొందావా, నిజంగా నువ్వు దేవుణ్ణి ఫాలో అవుతున్నావా, మరి అలా అయితే ఇలా ఎందుకు చేసావు, ఇది నువ్వు చేయకూడదు కదా, ఇలా అయితే నువ్వు పక్కన వాళ్ళకి ఏం చెప్తావు దేవుని గురించి అని వాడు మనం ఇతరులకి దేవుని గురించి చెప్పే అవకాశాలు వచ్చినా మనలో ఉండే లోపాలను బట్టి వాడు మన లోపల రేపే ఈ క్వశ్చన్లను బట్టి మనం పక్క వాళ్ళకి చెప్పలేని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. దేవుడు అవకాశాలు ఇచ్చిన సాతానుడు మనల్ని చాలా బాగా ట్రాప్ చేస్తాడు. మన యొక్క లోటుపాట్లని వాడు ఆయుధాలుగా ఉపయోగించుకుంటాడు. అవే మన మనసులో ఆలోచనలుగా మరలా వాటిని రేకెత్తిస్తుంటాడు. దేవునికి దూరమయ్యే కొలది ఇంకొంచెం దూరంగా మనల్ని తీసుకెళ్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, శరీరాన్ని మనం ఆధీనంలో ఉంచుకోలేకపోతే, మన పాత ప్రాచీన పురుషుని మనం తొక్కి నొక్క పెట్టి ఉండకపోతే మనల్ని దేవునిలో నిలిచి ఉండి కొనసాగే వారంగా ఉండలేము. అది మనల్ని దేవునికి దూరంగా చేస్తూ ఉండితే. కాబట్టి ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే చాలాసార్లు మన జీవితాల్లో మన శరీరాన్ని మనం ఆధీనంలో ఉంచుకోపోవడానికి ఏదో అందరికి ఒకే రకమైన బలహీనతలు ఉండకపోవచ్చు, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బలహీనత ఉండొచ్చు. కొంతమందికి మాటల విషయంలో బలహీనత అవ్వచ్చు. ఏ మాట ఎక్కడ మాట్లాడాలో తెలియక మాటలు మాట్లాడేసి పక్క వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు. కొంతమందికి కోపం అనేది ఆ కోపంలో ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు, ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియకుండా వాళ్ళ జీవితాలని, వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ సంబంధాలను కూడా దారి తీసే, ఆ సంబంధాలను కూడా విడగొట్టే పరిస్థితి కూడా రావచ్చు కొన్నిసార్లు కోపాల్లో. ఈ మనలోకుండే చిన్న చిన్న వాటిని వాడు చాలా పెద్దగా చేస్తాడు, పెద్దగా చూపిస్తాడు. కాబట్టి మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతే మన ఆలోచనలు, మన చూపులు, మన ప్రవర్తన, గర్వం, భయం, అదేదైనా సరే, దేని గురించి అయినా సరే, వీటిని వాడు ఆయుధంగా ఉపయోగించుకుంటాడు. ఆ చిన్న చిన్న విషయాలు మనం తప్పైనప్పుడు వాటిని పెద్దవాటిగా చూపించి నువ్వు ఇంకేం బతుకుతావు, నువ్వు ఇంకేం భక్తుడివి అని మనల్ని ఇంకొంచెం ఎక్కువగా దూరం చేస్తూ ఉంటాడు దేవునికి. కాబట్టి మనల్ని మనం కంట్రోల్లో ఉంచుకోవాలి. మన శరీరాన్ని ఆధీనంలో ఉంచుకోవాలి. ఎందుకంటే మనకుండే ఆ యొక్క బలహీనతలే మనల్ని దేవునికి దూరం చేస్తాయి. ఆయనలో నిలిచి ఉండకుండా అవే మనల్ని దూరం పెడుతూ ఉంటాయి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మనల్ని చాలాసార్లు దేవుడు మన ద్వారా చేయించాలనుకుంటున్న పనులు, దేవుడు మనల్ని ఉపయోగించుకొని చేయాలనుకుంటున్న పనులు చాలా వరకు ఈ చిన్న చిన్న విషయాలలో మనం తప్పిపోయిన దాన్ని బట్టి మనం చాలా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. మనం చిన్నగా అనుకుంటాం, చిన్న బలహీనతలు అనుకుంటాం. కొన్నిసార్లు ఆ చిన్న బలహీనతలే భారీ మూల్యాల్ని చెల్లించాల్సిన పరిస్థితులు వస్తాయి. ఒక్క ఎగ్జాంపుల్ మీకు ముందు చూపించి నేను ముందుకెళ్తాను. చూద్దానండి, సంఖ్యాకాండం 20వ అధ్యాయం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం. మనం అనుకునే చిన్న విషయాలు ఎంత పెద్ద భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఎదురు చేస్తాయి అంటే, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 7 నుంచి నేను చదువుతున్నాను. ఇక్కడ ఏం జరుగుతుండేదంటే, ఇశ్రాయేల్ జనాంగం వాళ్ళు కానాను యొక్క యాత్రలో ప్రయాణం వెళ్తున్నప్పుడు సీను అరణ్యం దగ్గరికి వస్తారు. అక్కడ కాదేశులో వాళ్ళు దిగినప్పుడు అక్కడ వారు తాగడానికి నీళ్లు లేగినప్పుడు ఆ జనులందరూ కూడా మోషేని అహరోన్ని అడుగుతూ, మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చారా అని వాళ్ళ మీద గొనుగుతూ విసుకుతూ ఉన్నప్పుడు వీళ్ళు దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు సమాధానం ఇస్తున్న మాటలు ఇక్కడ సంఖ్యాకాండం 20వ అధ్యాయం 7 నుంచి నేను చదువుతున్నాను. అంతటా యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగజేసి వారి కనుల ఎదుట ఆ బండతో మాట్లాడము, అది నీళ్ళిచ్చును. నువ్వు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము.
యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయెను. తర్వాత మోషే అహరోన్లు ఆ బండ ఎదుట సమాజను పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండల నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలనా అనెను. అప్పుడు మోషే తన చేయి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. సమాజమును పశువులు తాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. దాదాపు 40 సంవత్సరాలు ఓర్చి మోషే వాళ్ళని ఎన్నో ప్రయాసాలకు ఓర్చి వాళ్ళు నడిపిస్తూ వచ్చాడు. ఆ యొక్క వాగ్దాన దేశమైన కానానులోకి వాళ్ళకి తీసుకువెళ్ళాలని చెప్పి. మోషే గురించి రాయబడిన మాట, ఆయన మిక్కిలి సాత్వికుడు. ఈ భూమి అంతట్లో కూడా ఉన్న మనుషుల్లో మిక్కిలి సాత్వికుడు. ఆయన దేవుని యొక్క ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడు. అంత గొప్ప భక్తుడే. కానీ తన యొక్క కోపం, ఆ విసుగు, ఆ యొక్క ఆగ్రహం వలన దేవుని యొక్క జనాంగాన్ని వాగ్దాన దేశంలోకి నడిపించే యొక్క భాగ్యాన్ని ఆయన కోల్పోతూ వచ్చాడు. ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో సంఖ్యాకాండం 20వ అధ్యాయం 7 నుంచి మనం గమనించినప్పుడు దేవుడు వాళ్ళకి క్లియర్గా చెప్పాడు, ఆ బండతో మాట్లాడు అని. కానీ మోషే చేస్తున్న పని అక్కడ 10వ వచనం మరొకసారి నేను చదువుతున్నాను. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజం పోయేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండల నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలనా. మోషేకి కోపం ఆగల. ఆ విసుగులో తను చేస్తున్న ఏంటో అర్థం కాల. విచక్షణను కోల్పోయాడు. దేవుడు చెప్పిన మాట కాకుండా ఆయన దేవునికి అవిధేయత తీసుకొచ్చి దేవుని యొక్క పరిశుద్ధతని ఆయన పాడు చేశాడు. అందుకనే ఇమ్మీడియట్గా దేవుడు చెప్పాడు, ఇమ్మీడియట్గానే 12వ వచనంలో, అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలు కనుంటే నా పరిశుద్ధతను సన్మానించినట్టు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజంలో నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. అప్పటిదాకా అవసరమైతే ప్రభువా వీరిని క్షమించి, ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని క్షమించి నా పేరు జీవగ్రంథంలో తీసివేయి, వీరిని క్షమించు అని వారి కోసం వేడుకున్నాడు. ఎంతగానో వారి కోసం ఎంతో ప్రయాసపడ్డాడు దేవుడు. ఎస్పెషల్లీ వాళ్ళని ఆ యొక్క కానాను నడిపించడానికి నాయకుడిగా ఆయన చేసుకున్నాడు. కానీ ఒక్క క్షణం, ఆ క్షణంలో ఆయన కోల్పోయిన ఆ విచక్షణ, ఆ కోపంలో ఆయన చేసిన ఆ పని, అన్ని సంవత్సరాలు పడిన కష్టం దేవుడు ఆయన తీర్పిచ్చేశాడు. మన జీవితాల్లో మనం ఎంతో కష్టపడి మన జీవితాన్ని, ఆత్మీయమైన జీవితాన్ని కట్టుకుంటూ వస్తాం. కానీ మన శరీరాన్ని మన కంట్రోల్లో ఉంచుకోలేకపోతే, మన ఆవేశాన్ని, మన కోపాన్ని, మన ఎమోషన్స్ని, మన పాత ప్రాచీన పురుషుని మనం కంట్రోల్లో ఉంచుకోలేకపోతే ఏదో ఒక సమయంలో మేబీ మన జీవితంలో కూడా దేవుడు ఆశించే ఆ గొప్ప పని, మన ద్వారా చేయించాలనుకున్న ఆ పని చేయలేని పరిస్థితిలో మనం ఉండిపోతామేమో. ఎందుకంటే మోషే దేవుని ఎరకముందు ఆయన ఐగుప్తుకి యువరాజుగా ఉన్న టైంలోనే ఆయన కోపం చాలా ఎక్కువ. అందుకే రాయబడింది కదా, ఒక్క దెబ్బతో మనిషిని చంపేసేంత కోపం. సామాన్యంగా దెబ్బ కొట్టినప్పుడు ఒకలా ఉంటుంది, కోపంతో కొడితే ఒకలా ఉంటుంది. ఆ పంచ్ పవర్ అనేది, అంత కోపం మోషేకి. అందుకనే అప్పుడప్పుడు మనలో మన ప్రాచీన పురుషుడు బయటకు వస్తూ ఉంటాడు. మోషేలో ఈ సమయంలో ఆ ప్రాచీన పురుషుడు బయటకు వచ్చాడు. మన జీవితాల్లో దేవుడు ప్రతిదీ కౌంట్ చేస్తాడు. ప్రతిదీ చిన్నదే కదా, ఏం లేదే అని మనం ఈజీగా టేక్టీజ్గా తీసుకుంటాం. బట్ ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడికి ప్రతిదీ కౌంటే. దేవుని విషయంలో, దేవుని యొక్క పరిశుద్ధ విషయంలో, దేవుని యొక్క నామం విషయంలో మనం చేసేది ప్రతిదీ కూడా దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటాడు. అందుకనే మోషే అంత గొప్ప నాయకుడిని దేవుడు ఒక్క పనితో నువ్వు నా సమాజాన్ని నువ్వు నడిపించలేవు.
నువ్వు నా సమాజాన్ని, నా జనాంగాన్ని నేను వాగ్దానం చేసిన దేశంలోకి నువ్వు తీసుకువెళ్ళావు. ఒక్క పనితో అయిపోయింది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన శరీరాన్ని, మన ఎమోషన్స్ని, మన ప్రాచీన పురుషుణ్ణి మనం ఎంతగా కంట్రోల్ ఉంచుకుంటామో అది ఇంపార్టెంట్. దీంతోపాటు దేవుడు మనల్ని ఎలా ఉండాలని కోరుకుంటాడంటే మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనం దేవుని యందు నిలిచి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం దేవునిలో ఫలించే విషయంలో దానికి ఆటంకంగా ఉండేది మన శరీరమే. మన శరీరాన్ని చాలా బాగా మనం ఆధీనంలో ఉంచుకోవాలి. మన శరీరం గురించిన ప్రతి విషయం కూడా మనకు తెలియాలి. దీని గురించి మరొక విషయం ఇక్కడ తెస్సలోనికి రాసిన పత్రికలో పౌలు గారు మరొక విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటారు. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం దగ్గర నుంచి నేను చదువుతున్నాను. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం దగ్గర నుంచి నేను చదువుతున్నాను. మీరు పరిశుద్ధులగుటే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉనుటే దేవుని చిత్తం. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలేషలందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకున్న వలనో అది ఎరిగి ఉండటే దేవుని చిత్తం. చాలాసార్లు మనం దేవునికి దూరంగా అంటే ఆయనలో కంటిన్యూగా నిలవబడకుండా నిలిచి ఉండకుండా దూరపరిచేది మన యొక్క అపరిశుద్ధత. చాలాసార్లు మనం పడిపోతాం. చాలాసార్లు మన చూపుల వల్ల, మన ఆలోచనల వల్ల మనం పడిపోతాం. అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే 2 విధాలుగా మన జీవితాలు మనం గమనించుకోవాలి. ఏదైతే చేయకూడదో అది చేయటం పాపం, ఏదైతే చెయ్యాలో అది చేయకపోవడం కూడా పాపం. విశ్వాసగా కాకముందు మనం చేయకూడని వాటిని ఎక్కువగా చేస్తాం, మన పాపాలు. అదేవిధంగా విశ్వాసి అయిన తర్వాత కూడా మనం కొన్నిసార్లు ఆ యొక్క ప్రాచీన పురుషుని యొక్క ప్రభావం వల్ల ఆ సమయంలో కూడా మనం చేయకూడని చేస్తూనే ఉంటాం. పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, పాపపు చూపులు, లేదంటే పాప పనులు, ఇలాంటివి మనం కొన్నిసార్లు ఆ యొక్క స్నేహాలను బట్టి, ఆ యొక్క పరిస్థితులను బట్టి మనం వెంటాడుతూనే ఉంటాం. అయితే మరొక విషయం ఏంటంటే మన విశ్వాస ప్రయాణంలో కొనసాగే కొలది, మన జీవితం దేవుని దగ్గరికి వెళ్ళే కొలది మన జీవితాల్లో కనపడేవి ఏంటంటే ఏమైతే చెయ్యాలో అది చేయకుండా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, అనుదినం దేవునితో మనం అంటుకట్టుబడి ఆయనతో సహవాసం చేయాలి, మనం ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి. కుటుంబాన్ని నిర్వహించే వారమైతే మన కుటుంబాన్ని సక్రమంగా మనం కట్టుకోవాలి. కుటుంబం యొక్క బాధ్యత మనదే, కుటుంబ ప్రార్థన యొక్క బాధ్యత మనదే. మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క ఆత్మీయ స్థితిని ఎరగవలసిన బాధ్యత మనది. మన పిల్లల్ని సక్రమంగా చూసుకోవాల్సిన బాధ్యత మనది. మన జీవితాల్లో కొన్నిసార్లు చాలా వరకు ఏమైతే చేయకూడదో అనే దగ్గర మనం ఆలోచన చేసుకుంటూ ఉంటాం, కానీ ఏమైతే చేయాలో ఆ విషయాల్లో మనం చాలాసార్లు తప్పిపోయే వారంగా ఉంటాం. దేవుడు ప్రతిదీ కౌంట్ చేస్తాడు. మన జీవితాల్లో చేయకూడని వాటిని చేసినప్పుడు మాత్రమే కాదు, చేయాల్సిన వాటిని చేయకుండా ఉన్నప్పుడు కూడా మనం లెక్క అప్పగించాలి. సాతానుడు వాటిని కూడా మనం దేవుని దగ్గరికి రాకుండా చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, మనం దేవునికి తప్పు చేయాల, కాకపోతే అనుదినం మనం చేసే ప్రేయరో, అనుదినం మనం చదువుకునే వాక్య భాగమో, లేదంటే దేవుని యొక్క పిల్లలతో చేసే సహవాసమో ఏదో ఒకటి ఉండే సమయం ఆసనమైనప్పుడు ఒకవేళ మనం బయట ఏదైనా పని పడో, లేదంటే బయట ఏదైనా అవసరం పడో, లేదంటే ఎవరైనా వచ్చారనో మనం మాటలు చెప్తూనో అలా కూర్చొని సమయాన్ని వెలపూచిన తర్వాత, అరే ఈరోజు ప్రార్థన చేసుకోవాలి కదా, అరే ఈరోజు బైబిల్ చదవాలి కదా, అరే టైం అయిపోయింది, సర్లే ఈ రోజుకి ఏమైంది రేపు చూద్దాంలే అని ఆ రోజుకి వెళ్ళబుచ్చేస్తాం, పర్లా ఇబ్బంది లేదు. కానీ నెక్స్ట్ టైం అదే టయానికి మళ్ళీ మనం కూర్చున్నప్పుడు ఏమైంది అంటే లోపల మనసులో సాధన ఏం చెప్తానంటే, నిన్న చేయలేదు కదా ఈరోజు చేయకపోతే ఏమైంది, నువ్వు అంత భక్తుడు అయితే రోజు చేయాలిగా, మరి నిన్న చేయకుండా ఈరోజు ఎందుకు చేస్తావు, ఎటు నిన్న చేయలేదు కదా అని మనసులో ఆ యొక్క ముళ్ళుని గుచ్చుతూ ఉంటాడు. సర్లే ఈ రోజుకి ఏమైంది సరే ఈ చూద్దామని ఇంకలా అనుదినం మనల్ని ఎక్కడ మనకి సమయం కుదిరితే, ఎక్కడ మనం దొరికితే అక్కడ మనం చెయ్యాల్సిన వాటిని చెయ్యనీయకుండా వాడు మనసులో మన ఆలోచన రేకెత్తిస్తూ ఉంటాడు.
కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విషయాల్లో మనం జాగరూకులంగా ఉండాలి. సాతానుడి యొక్క ఆటలకి మనం కత్తిరించాలి తోకల్ని. మన గురించిన అవగాహన మనకి పూర్తిగా ఉండాలి. సాతానుడికి మనం అవకాశం ఇవ్వకూడదు. అయితే ఇక్కడ రాయబడుతున్న మాట తెస్సలోనికే మొదటి పత్రిక 4:3-5 వరకు రాయబడుతున్న మాటలో దేవుడు మన గురించిన ప్రాముఖ్యంగా చెప్తున్న మాట పరిశుద్ధత. దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన నమ్ముకున్న బిడ్డలంగా, ఆయన్ని అనుసరించే క్రైస్తవులంగా, శిష్యులంగా మన జీవితాల్లో పరిశుద్ధత అనేది ప్రాముఖ్యం. అయితే పరిశుద్ధత ఒక్కటి మాత్రమే ప్రాముఖ్యం కాదు. ఇక్కడ 5 చివర్లో రాయబడుతున్న మాటగా నేను చదువుతున్నాను, మళ్ళీ 4 నుంచి చదువుతున్నాను. మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్ని జనుల వలె కామాభిలాషులందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలను అది ఎరిగి ఉండటే దేవుని చిత్తం. మనం పరిశుద్ధంగా జీవించడం మాత్రమే కాదు, కొన్ని అవకాశాలు, కొన్ని పరిస్థితులు ఏర్పడతాయి. మన యొక్క పరిశుద్ధతని కోల్పోయే పరిస్థితులు, మన యొక్క సాక్ష్యాన్ని కోల్పోయే పరిస్థితులు, మన జీవితంలో మనం తప్పు చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో, మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో అది ఎరిగి ఉండటం కూడా దేవుని చిత్తమే. చాలాసార్లు మనం అది వచ్చినప్పుడు చూద్దాంలే, అది జరిగినప్పుడు చూద్దాంలే అని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ప్రీ ప్లాన్డ్గా మనం ఉండం. మన జీవితాల్లో దేవుడు కోరుకుంటుంది, నీకు అలాంటి శోధన వచ్చినప్పుడు, అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అప్పుడు నువ్వు ఆలోచించుకొని చెప్పట్లా. అలాంటి పరిస్థితులు ఎదురైతే నువ్వు ఎలా దాని నుంచి బయటికి రావాలో ముందే ఎరిగి ఉండాలి. నిన్ను నువ్వు ఎలా పరిశుద్ధతని, నీ యొక్క పరిశుద్ధతను కాపాడుకోవాలో అది ఎరిగి ఉండటం దేవుని యొక్క చిత్తం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో మన గురించిన అవగాహన, పూర్తి అవగాహన మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే సాతానుడికి తెలుసు మనం ఎక్కడ కొడితే మనం పడిపోతామో, ఏ విషయాలు మనం పడిపోతామో సాతానుడికి తెలుసు. ఆ తర్వాత దేవునికి అల్టిమేట్గా అంతా తెలుసు. సాతానుడికి, దేవునికి తర్వాత మన గురించిన అవగాహన ఎవరికి బాగా తెలుసు అంటే మనకే. మనం ఏ విషయాల్లో పడిపోతామో, ఏవి మన యొక్క బలహీనతలో, ఎక్కడ మనం దేవునికి దూరం అయిపోయే ఆస్కారం ఉందో, ఈ విషయాలను కూడా ఎవరి జీవితాలను వాళ్ళు తొలిచి చూసుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేది మన బలహీనతలు ఏంటో. వాటిని ఇది నా బలహీనత అని చెప్పి వదిలిపెడతాం కాదు దేవుడు కోరుకుంటుంది. నువ్వు ఆ బలహీనతలో, ఆ పాపంలో నువ్వు మరలా పడిపోతున్నావంటే, నువ్వు ఈసారి అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు దాని నుంచి ఎలా బయటికి రావాలో నీకు ముందుగానే ప్లాన్ చేసుకుని ఉండాలి. ఆ పరిస్థితి నుంచి నువ్వు బయటికి రావడానికి నీవు ప్రీ ప్లాన్గా రెడీగా ఉండాలి. మరోసారి అలాంటి పరిస్థితి ఎదురైతే అది దేవుని చిత్తం. నువ్వు పరిశుద్ధతగా ఉండటం మాత్రమే కాదు, నీ పరిశుద్ధతని కోల్పోయే పరిస్థితులు ఎదురైనప్పుడు నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలో అది ఎరిగి ఉండటం దేవుని చిత్తం. మనకు తెలుసు యోసేపు యొక్క జీవితం గురించి. ఐగుప్తులో తన పొతిఫర్ ఇంట్లో ఆ యొక్క గృహ మొత్తాన్ని కూడా మేనేజర్గా ఉంటున్నప్పుడు అతనికి చేతికి కాకుండా, అతని అధికారం కింద కాకుండా ఏది కూడా అతనికి అతీతంగా ఏది లేదు. ప్రతిదీ కూడా అతను చేయగలడు, ఏదైనా చేయగలడు, ఏదైనా మేనేజ్ చేయగలడు. హీ హ్యాస్ ఆల్ పవర్స్ ఇన్ హిస్ హౌస్. అయితే పొతిఫర్ భార్య అతన్ని పదే శోధిస్తూ వస్తుంది. పదే అతను శోధిస్తూ వస్తున్నప్పుడు ఒకానొక టైంలో అతను మరీ ఇంకా ఆ పరిస్థితి పీక్స్కి వెళ్ళిపోయింది. తను ఇంకా పట్టుకొని వదలట్లేదు. ఆ పరిస్థితుల్లో అతను తన యొక్క బట్టలు ఊడ తీసుకొని కానీ పారిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు. కొన్నిసార్లు మన పరిశుద్ధిని కాపాడుకోవడానికి పారిపోవాలి. నేను నిలబడి దేవుని యొక్క నామంలో నేను జయిస్తాను అని అనుకోవటం మన యొక్క అపరిపక్వత్వం, మన యొక్క అమాయకత్వం. చాలాసార్లు సాతానుడు మనకంటే బలవంతుడు. నేను నిలబడి జయిస్తాను అనే దానికంటే నీ పరిస్థితిని కాపాడుకోవడానికి నువ్వు పారిపోవడమే మంచిది. ఆ యొక్క ప్రాంతాల నుంచి, ఆ యొక్క ప్రదేశం నుంచి, ఆ మనుషుల నుంచి నువ్వు పారిపోవడమే మంచిది. పారిపోవడం పిరికితనం కాదు, దేవుణ్ణి నామ మహిమ కోసం నువ్వు నిలబడతావు. అది కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో దేవుడు మనకి అందించిన అవకాశాల్లో మనం ఎక్కడైనా సరే మనం పడిపోతున్నట్లయితే
మన జీవితంలో ఎక్కడ పడిపోతుందో అనే విషయం మనకు క్లియర్గా తెలుసు కాబట్టి, మన గురించిన అవగాహన మనకు ఉండేది కాబట్టి, ఆ పరిస్థితుల్లో మనం పడిపోకుండా ఉండటానికి, నిలబడి దేవుని కోసం సాక్షిగా నిలబడటానికి, లేదంటే దేవుని మహిమార్థమే మన పరిశుద్ధిని కాపాడుకోవడానికి ఎలా ఉండాలో మనం ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. మనం ముందుగానే రెడీగా మనం కాపాడుకోవడానికి ఎలా ఎరిగి ఉండటం అనేది దేవుని యొక్క చిత్తం. అయితే ఈ విషయంలో ఒకసారి నేను మరొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను. తన యొక్క జీవితంలో ఎంతో గొప్ప వ్యక్తి, ఇతను కూడా మనకి చాలా సుపరిచితమైన వ్యక్తి. ఒకసారి ఈ వ్యక్తిని మీకు పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నాను. చూద్దానండి 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతున్నాను. ఇదంతా కూడా మనకు తెలిసిన వాక్య భాగమే, అయితే మీకు ఒకసారి జ్ఞాపకం చేయాలని చెప్పి మరొకసారి మీకు మీ మధ్యలోకి తీసుకొస్తున్నాను. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతున్నాను. వసంతకాలంలో రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలు వారందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచాను. ఒకానొక దినమున పొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచు పైనుండి చూచుండగా స్నానం చేయ ఒక స్త్రీ కనపడెను. దీని తర్వాత జరిగిన పరిణామం అంతా కూడా మనకు తెలిసిందే. దావీదు చాలా గొప్ప రాజు, దేవునికి చాలా నమ్మకంగా పనిచేసిన వ్యక్తి. అతని గురించి అపోస్తల కార్యాలు రాస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు అతని గురించి. దావీదు తన తరం వారికి సేవ చేశాను అని. దావీదు తన తరం వారికి సేవ చేశాను. మరొక మాట దేవుడు దావీదు గురించి రాస్తున్న మాట, దావీదు నా హృదయానుసారుడు. దావీదు నా హృదయానుసారుడు. రైట్. అయినప్పటికీ తను పడిన ఆ బలహీనతను బట్టి, తాను జరిగించిన ఆ యొక్క కార్యాన్ని బట్టి ఏం జరుగుతూ వచ్చిందో తర్వాత మనకు తెలిసిందే. అయితే ఒకసారి చదివి మీకు వినిపించాలని ఆశపడుతున్నాను. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 9 నుంచి నేను చదువుతున్నాను. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 9 నుంచి నేను చదువుతున్నాను. నీవు యెహోవా మాటను తునీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసేవేమి? హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యగా ఉన్నట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడకు ఉరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. ఇక్కడ దావీదు జరిగించిన ఆ యొక్క పాపం, దావీదు తన యొక్క పరిశుద్ధతని కోల్పోయిన దాన్ని బట్టి, సరే ఆ రోజుల్లో బహుభార్యాత్వం కరెక్టే, ఇబ్బంది లేదు. అయినప్పటికీ దేవుని యొక్క నామానికి అవమానం తీసుకొచ్చిన విధానాన్ని బట్టే. ఇక్కడ మీకు ఇంకో మాట చెప్పాలనుకుంటే ఏంటంటే, ఎప్పుడైనా సరే వ్యభిచారం, ఇంకా చెప్పాలంటే అక్రమ సంబంధం అనేది మాట వస్తే హత్య అనేది కూడా వచ్చింది. ఈ రెండు కూడా జంట పక్షులు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటున్నాను కాబట్టి హత్య అనేది జరిగిందంటే దానికి కన్సిక్వెంట్గా దానికి ముందు మోటివ్ ఏంటంటే ఇదే ఉండేది 90%. ఒక ఫ్యామిలీలో హత్య జరిగిందంటే దాని మోటివ్ ఇదే. అక్రమ సంబంధం, హత్య రెండు కూడా జంట పక్షులు లాంటివి. ఇలాంటి కేసులు చాలా చూసాం. కాబట్టి ఎక్కడైనా సరే ఒక అక్రమ సంబంధం అనేది ఏర్పడింది అంటే దాని అంతం హత్య. అది హత్యకే దారితీసిద్ది. దావీదు అలాంటి పాపంలో పడ్డాడు. అయితే ఇక్కడ దావీదు కోల్పోతున్న వచ్చింది, లేదా దావీదుకి వచ్చిన శిక్ష ఏంటంటే, మనం చదువుకున్న దాంట్లోనే 11వ వచనం 2 సమూయేలు 10వ వచనంలోనే 2 సమూయేలు 12:10 నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడకు ఉరియా భార్యను నీకు భార్యగా తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము. 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ జనాంగాన్ని పరిపాలించాడు దావీదు రాజు. దేవుని యొక్క హృదయానుసారుడు, దేవుని కోసం ఎన్నో గీతాలు రచించాడు, కీర్తనలు పాడాడు. కానీ అతని కుటుంబంలో ప్రశాంతత లేదు. దేవుని తీర్పు తమ్ముడు చెల్లి భయంకరంగా ఉంటుంది. దేవుడు ప్రేమామయుడు, అట్ ద సేమ్ టైం ఆయన న్యాయాధిపతి. ఆ విషయం మనం గుర్తించగారే
దేవుడు తీర్పరి. మనల్ని ఎంతగా ఆయన ప్రేమిస్తాడో పాపాన్ని అంతగా ఆయన ద్వేషిస్తాడు. దేవుడు ఇక్కడ అక్కడ మోషే యొక్క జీవితంలో కానీ దావీదు యొక్క జీవితంలో కానీ దేవుడు పాపాన్ని పరిహరించాడు, కానీ పాపం వల్ల వచ్చిన దుష్ఫలితాలని వారు అనుభవించాల్సిందే. మన జీవితంలో దేవుడు మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు మన పాపాలను క్షమిస్తాడు, కానీ మనం చేసిన పాపం ద్వారా వచ్చే దుష్ఫలితాలు మనం అనుభవించాల్సిందే. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆయన ప్రతిదానికి కూడా న్యాయం చేస్తాడు, ప్రతిదానికి న్యాయం చేస్తాడు. మన జీవితాలు ఎలా ఉండాలో మనం జ్ఞాపకం చేసుకుందాం. దావీదు ఇక్కడ తన కుటుంబం మొత్తం అతను బతికినంత కాలం కూడా యుద్ధంలోనే కొనసాగింది. చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. రాజుగా రాజ్యాన్ని సుపరిపాలన చేసేదేమో కావచ్చు, కుటుంబాన్ని ఆయన కోల్పోయాడు. కుటుంబంలో చాలా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు. దీని తర్వాత వెంటనే బెత్షెబాకు పుట్టిన బిడ్డను కోల్పోతాడు. ఆ తర్వాత అబ్షాలోము తన పెద్ద కుమారుడితో తనకి యుద్ధం కొనసాగుతూనే ఉండిద్ది. ఆ తర్వాత తన కొడుకే తన కూతుర్ని మానభంగం చేస్తాడు. ఆ తర్వాత చేసిన కొడుకుని చంపేస్తారు. ఆ తర్వాత తన భార్యలో ఒక భార్యని తన కొడుకు పక్క పంచుకుంటాడు. తన కుటుంబం చాలా చిన్న భిన్నం అయిపోయింది, కానీ రాజుగా గొప్పగా ఉన్నాడు. దేవుని పరంగా చాలా గొప్పగా జీవించాడు. మన జీవితాల్లో మనం దేవునికి అవమానం తీసుకొచ్చినప్పుడు దేవుడు మన పాపాలని పరిహరిస్తాడు, కానీ దాని వలన వచ్చే పర్యవసానం మనం అనుభవించాలి. అది చాలా దారుణంగా ఉండేది. ఎందుకంటే దేవుడు న్యాయాధిపతి. మనం ఆ విషయాన్ని గుర్తిరగాలి. అంత మాత్రమే కాదు, దావీదుకి చాలా బలమైన కోరిక దేవునికి మందిరాన్ని కట్టాలని చెప్పి. నేను నా రాజనగరాన్ని చాలా గొప్పగా నిర్మించుకున్నా, కానీ నా ఆశ ఏంటంటే నా దేవునికి గొప్ప మందిరాన్ని నేను కట్టాలి, అది నా ఆశ అన్నప్పుడు దేవుడు ఒకటే మాట చెప్పాడు, నీ చేతులు రక్తంతో తడిచినాయి, నీ చేతులు రక్తంతో తడిచిన నీ చేతుల ద్వారా నా మందిరాన్ని నేను కట్టించుకోలేను, నీ కడుపును పుట్టే సొలొమోను నా మందిరాన్ని కడతాడు అని దావీదుకి ఆ భాగ్యాన్ని కల్పించాల. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన ద్వారా కొన్ని పనులు చేయించాలనుకుంటాడు. మన జీవితంలో మన పట్ల ఆయనకి చాలా కొన్ని ఉద్దేశాలు ఉంటాయి. చాలాసార్లు మన బలహీనతను బట్టి, మన విచక్షణ కోల్పోయిన విధానాన్ని బట్టి, మన శరీరాన్ని మనం ఆధీనంలో ఉంచుకోలేకుండా ఆ ఎమోషన్స్కి మనం లొంగిపోయిన దాన్ని బట్టి చాలాసార్లు దేవుని దగ్గర పొందుకోవాల్సిన ఆశీర్వాదాలకు బదులుగా దేవుని యొక్క తీర్పుని, శిక్షని పొందుకునే వారంగా ఉంటాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, గమనిద్దాం, మన జీవితాల్లో మన శరీరం అత్యంత బలమైనదే. మనల్ని దేవునికి దూరంగా తీసుకెళ్తానికి, మనం దేవుల్లో నిలిచి ఉండకుండా చేయడానికి మన శరీరం అత్యంత బలమైనది. అందుకనే పౌలు ఈ మాట చెప్తాడు. ఈ మాట ఎంతైనా మనందరికీ ఒక మాదిరికరమైన మాటగా అది ఉంటూ ఉంటుంది. రండి చదువుదాం, అందరం కలిసి చదువుదాం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. మొదటి కొరింథీ 9:27 అందరం కలిసి చదువుదాం. గాలిని కొట్టునట్టు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టున్నై పోదునేమో అని నా శరీరమును నలగొట్టుకొని దానిని లోపరుచుకొనుచున్నాను. ఎంతైనా మాదిరికరమైన మాట ఇది. మన జీవితాల్లో చాలాసార్లు మనం ఒకవేళ ఇతరులకు బోధించి మనమే మన కుటుంబాన్ని, మన జీవితాన్ని నాశనం చేసుకుంటామేమో. పౌలు మాదిరికరమైన మాట చెప్తూ వచ్చాడు. మన జీవితాల్లో మనం దేవునికి అత్యంత దగ్గరగా మనం జీవించే క్రమంలో మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని మన శరీరాన్ని నల్లగొట్టుకోవాలి. మన శరీరాన్ని నల్లగొట్టుకోవాలి. పౌలు మాత్రమే కాదు, యేసుప్రభువారు కూడా ఆయన ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయన అనేక శ్రమలు, హింసలు పొంది తన శరీరాన్ని శ్రమలకి, హింసలకి అప్పగించుకొని ఆయన విధేయత నేర్చుకున్నాడు. శరీరాన్ని నలగొట్టుకుంటేనే మనం దేవునికి విధేయత చూపించగలుగుతాం. శరీరాన్ని మనం నలగొట్టుకుంటేనే మన యొక్క దేవునికి మనం ఆయన యొక్క ఆత్మానుసారంగా మనం నడుచుకునే వారంగా, ఆయన యందు మనం నిలిచి ఉండే వారంగా మనం ఉంటాం. ఎందుకంటే ఇది మనలో ఎప్పుడు జరిగే పోరాటమే.
మన శరీరానికి ఆత్మకి అది ఎప్పుడు జరిగే పోరాటమే. ఈ పోరాటంలో మనం శరీరాన్ని నెలకొట్టకపోతే అది మనల్ని దేవునికి దూరంగా ఉంచితే, మనలో ఫలింపు అనేది ఆగిపోతే, ఆ ఫలింపు ఆగిపోతే దేవునికి మహిమ అనేది రాదు. మన పట్ల దేవునికి ఉద్దేశం ఏంటో అది నెరవేరదు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుందాం. మన శరీరాన్ని మనం ఎంతగా నల్లగొట్టుకుంటున్నామో, మన శరీరాన్ని మనం ఎంతగా మన ఆధీనంలో ఉంచుకుంటున్నామో ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఒకరికి ఉండే ప్రాబ్లం మరొకరికి ఉండకపోవచ్చు, ఒకరికి ఉండే బలహీనత మరొకరికి ఉండకపోవచ్చు. ఎవరి బలహీనతలు వారికే తెలుసు. ఇది ఇండివిజువల్గా మన జీవితానికి సంబంధించిన సమస్య. దేవుడైతే మనం బహుగా ఫలించాలని కోరుకుంటున్నాడు. మన జీవితాలు ఆయనని చూపించేవిగా, ఆయన మహింపరిచేవిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ క్రమంలో మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని మన శరీరాన్ని లొంగ తీసుకోవటం, మన శరీరాన్ని నలగొట్టుకోవటం. కాబట్టి ఈ విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకసారి మన జీవితాలని మనం పరిశీలన చేసుకుందాం. మనం దేవుని యందు నిలిచి ఉండకుండా మన జీవితంలో ఫలింపు అనేది రావటానికి, ఒకవేళ ఆలస్యం అవ్వడానికి మన జీవితంలో మన శరీరం ఏ విధంగా మనల్ని ఆటంకపరుస్తుందో, ఏ విషయాల్లో మనం తప్పిపోతున్నామో, ఏ విషయాల్లో మన శరీరానికి మనం లొంగిపోతున్నామో, ఏ ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నామో మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనకి బయలుపరిచిన రీతిగా ఎవరి జీవితంలో ఎవరు ఏ పరిస్థితులు ఉన్నారో వారికే గుర్తెరుగు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనం పరిశుద్ధంగా ఉండటం మాత్రమే కాదు, ఆ పరిశుద్ధతను కోల్పోవడానికి ఆస్కారం ఉన్నప్పుడు ఎలా బయటపడాలో, ఎలా మనం కాపాడుకోవాలో అది ఎరిగి ఉండటం కూడా దేవుని చిత్తం. ఆ ప్లానింగ్లో మనం ఉన్నామా? ముందుగానే సిద్ధపాటు కలిగి ఉన్నామా? ముందుగానే ప్రణాళిక కలిగి ఉన్నామా? ఈ విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు. దేవుడు ఆ పాపం వల్ల వచ్చే పరివేశాలను మనమే అనుభవించే విధంగా చేస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ మనం చేసే ఆ యొక్క చిన్న చిన్న పొరపాటు అనుకుంటామేమో, దాని ద్వారా మన జీవితం, మన కుటుంబం, మన సంబంధాలు ఎంతగా ప్రభావితం అవుతున్నాయో, మన ఆత్మీయ జీవితం, మన సాక్ష్య జీవితం ఇతరులను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో, ఏ విధంగా ఆటంకంగా ఉంటుందో జ్ఞాపకం చేసుకుందాం. ఎవరికి వారమే మన జీవితాలని దేవుని దగ్గర పెట్టుకుందాం. సరైన తీర్మానంతో ఇక్కడి నుంచి మనం వెళ్దాం. కృపల దేవా, ప్రేంగల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా మటుకు మేమైతే తండ్రి ప్రభా, మా శరీరానికి లొంగిపోయే వరంగానే ఎప్పుడో ఒకసారి లేదంటే అనుక్షణం దానికి లొంగిపోయి దానికి విధేయత చూపించే వరంగానే మేమైతే ఉంటున్నాం. మమ్మల్ని క్షమించండి. మా శరీరం పైన మాకు విజయాన్ని, దాన్ని నలగొట్టుకునే వరంగా, దానిపైన జీవితం కలిగి ఉండే వరంగా మీతో అనుదినం అంటుకట్టబడి అనుక్షణం మీ యొక్క సన్నిధిని మీరు మాతో పాటు ఉన్నారు అనే ప్రెజెన్స్ని మేము ఎక్స్పీరియన్స్ చేస్తూ ప్రాక్టికల్గా మీతో ఉండటానికి సహాయం దయచేయండి. అట్టి గొప్ప అనుభవంతో అనుక్షణం మీతో అంటుకట్టబడి ఫలించి మిమ్మల్ని మహిమపరిచే విధంగా మా జీవితాలు ఉండడానికి సహాయం దయచేయమని కోరుకుంటూ, మీరే మహిత ప్రభావాలు పొందమని నా తండ్రి, నా ప్రభువైన నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.